అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. మేడి పండు పలుకులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి వినుర్రి. కేటీఆర్ థర్డ్ క్లాస్ ఫెలో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ తొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక నలుగురు లఫంగాలకు చిల్లర విధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు. బిడ్డ జాగ్రత్త, బీఆర్ఎస్ చిల్లరగాళ్ళందరికీ నేను చెప్తున్నా, రేపు ఒక సునామీలా కదిలి వస్తున్న చొప్పదండి నియోజకవర్గంలో పండబెట్టి తొక్కుతారు ఒక్కొక్కని చెప్తున్న, జాగ్రత్త ఉండండి. మీరు అమ్మాసాలు చేస్తుండా? విన్నారు కదా అన్నా, రామన్న టికెట్ ఇయ్యవే నేను పోటీ చేస్తానే అని పలికిన నోరే ఈనాడు పదవి వచ్చిందని అహంకారంతో విర్ర వీగుకుంటా కేటీఆర్ థర్డ్ క్లాస్ ఫెలో అని ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంది, జన సునామీని తట్టుకోలేక చిల్లరగాళ్లను పైసలిచ్చి ఏదో చెయ్యాలని చూస్తున్నారు అని అంటున్నారా? పైసలు వంచే చిల్లరగాళ్ళు మీరు పండబెట్టి తొక్కుతారా? దేనికి తొక్కుతారు? రేపు నియోజకవర్గంలా దళిత బంధు కింద 12 లక్షలు ఇయ్యకపోతే దళిత సోదరులే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతారు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యకపోతే కళ్యాణ లక్ష్ములే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతారు. 2500 మహిళలందరికీ ఇస్తానని చెప్పారు కదా, ఆ 2500 ఇయ్యకపోతే మహిళలందరూ మిమ్మల్ని పండబెట్టి తొక్కుతారు. సునామీ అంటున్నావు కదా, రైతన్నలు లైన్లల్లో నిలబడ్డరు. ఆ సునామీ ఏదో యూరియా బస్తాలు ఇప్పిచ్చే దాంట్లో చూపెట్టాలి. లంగ తెలివితేటలు, లఫంగి తెలివితేటలు, లంగ మాటలు, లఫంగ మాటలు, పదవి వస్తే ఒక మాట, పదవి లేనప్పుడు ఒక మాట మాట్లాడు జరంతా బంద్ చేయాలి.